హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే కుష్కా రైస్, కలర్ రైస్ అంటాం కదా, అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈరోజు నేను ఈజీ మెథడ్ అయితే చెప్తానండి. ముందుగా ఇంట్లో మనకున్న వాటితోనే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈజీగా చెప్తాను. ముందుగా దానికి కావాల్సినటువంటివి ఇట్లా నేనైతే ఈ గ్లాస్తో పెడుతున్నాను. 2 మెంబర్స్కి, మా హస్బెండ్కి నాకు సరిపోతుంది. మీరు ఈజీగా ఈ గ్లాస్‌తో 2 మెంబర్స్ సరిపోతుందండి. ఇట్లా మీరు ఎంతమంది ఉంటే అన్ని ఎక్స్‌ట్రా అయితే యాడ్ చేసుకోవచ్చు. దానికి కావాల్సింది నేనైతే 2 మెంబర్స్ కాబట్టి ఒక ఆనియన్, 2 టమోటాస్, 2 మిర్చి తీసుకున్నాను. తగినంత పుదీనా, కొత్తిమీర, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నేను పేస్ట్ తయారు చేసి పెట్టుకుంటాను ఇంట్లోనే, నేను బయటదైతే కొనను. ముందుగా అన్నీ కట్ చేసేసుకొని ఆయిల్ పోసేసి పెట్టి దాంట్లోనే అన్నీ కట్ చేసి పెట్టుకుంటానండి. టోటల్ అన్నీ కోసి పెట్టుకున్న తర్వాత నేను స్టవ్ ముట్టిస్తాను. ఇప్పుడు అన్నీ కోసి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించున్నాను. సిమ్లో ఉంది. స్టవ్ మంట చేస్తారా? స్టవ్ ఇప్పుడు వేగుతుంది. ఇది కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తానండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఆఫ్ వేలో చేస్తారు. నేనైతే నా స్టైల్ ఇదండి చేసేదానికి. ఇది ఆయిల్లో హీట్ అవుతున్నాయి కదా, ఇట్లా కలబెట్టేసుకుంటాను. అందరూ గరం మసాలాలు దీంట్లో నచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారు. నేనైతే ఇట్లా బిర్యానీ మసాలాలు అయితే ఇట్లా చెక్క ఇవన్నీ ఏవైతే నేను వేయనండి. ఇవి మీకు తగినట్టు మీరు వేసుకోవచ్చు. నేను ఇవి వేస్తే రైస్లో పడతాయని నేను ఇవి వేయనండి. నాకు అన్నీ ఇట్లా లైట్గా ప్యాన్లో వేపించేసి చల్లారిన తర్వాత నేను ఇట్లా పొడి చేసి పెట్టుకుంటాను. అన్నీ పొడి చేసి పెట్టుకున్నామంటే తర్వాత వేసుకున్నా కానీ మనకి మసాలా అనేది ఫ్లేవర్ మన నోటికి తగులకుండా అంతా దీంట్లో రైస్లోకే ఇమిడిపోతుంది, మిక్స్ అయ్యి. చూసారా ఎంత బాగా అన్నీ ఒకేసారి కుక్ అవుతాయి. నాకు ఎందుకో ఇట్లా అయితే ఈజీ అనిపిస్తుంది. ఒక్కొక్కటి కోసి పక్కన పెట్టుకొని చేసుకునే బదులు ఇదైతే ఈజీ అవుతుందండి. తర్వాత నేను ఈలోపు ఇంకా వేరే వంట ఏదన్నా రెడీ చేసుకోవచ్చు. ఇది వేగేటప్పటికి నాకు ఇలా అయితే ఈజీగా ఉంటుందని నేను ఇదే మెథడ్ ఫాలో అవుతాను. నచ్చితే మీరు ఎవరైనా ఫాలో అవ్వచ్చు. మీకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవచ్చు. నేనైతే టర్మరిక్ కొంచెం, ఇంకొచ్చేసి ధనియాల పొడి, మిరప్పొడి కొంచెం కొంచెం అయితే వేసుకుంటానండి. నేను కిచెన్లో ఇలా ఆర్గనైజేషన్ చేసుకున్నాను. వెనక ఏంది అవన్నీ అనుకోవద్దు, చీమలు పట్టకుండా అట్లా తీసుకున్నాను. నేను ఇంట్లో సామాన్ అంతా ఇట్లానే సర్ది పెట్టుకుంటానండి కిచెన్లో. నాకు అందుబాటులో స్టవ్ పక్కనే ఉంటాయి. హీట్ అయితే తగలదండి. మ్యాక్సిమం ఇటు సైడే వాడతాను నేను, ఇటు సైడ్ అయితే నేను వాడను. ఈ పక్క అయితే ఆర్గనైజేషన్ చేసుకుంటాను. 2 మినిట్స్కి అంతా ఇవంతా క్లీన్గా అది ఫ్రై అయిపోతాయండి. కొంచెం మగ్గిన తర్వాత ఇంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంతకుముందుకు చూపించాను కదా ఓల్ గరం మసాలాస్, అవంతా ఒక్కొక్క స్పూన్ అయితే నేను యాడ్ చేశానండి. యాడ్ చేసిన తర్వాత కలబెడుతున్నాను. మీకైతే అన్నీ కనపడుతున్నాయి అనుకుంటున్నాను. 2 మినిట్స్లో వేగిపోతాయండి. ఇట్లా అయితే ఒక్కొక్కటి వేసే బదులు మనకి గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. ఇట్లా అన్నీ వేసుకున్న తర్వాత ఒక కలబెట్టేసుకొని ఒక 2 మినిట్స్ వదిలేసామంటే మనకి ఇవి కూడా కొంచెం మగ్గినట్లు అవుతుంది, బాగా హీట్ అవుతాయి. 2 మినిట్స్ ఆగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్లేండి పెరుగు అయితే యాడ్ చేశాను నేను. పెరుగు వేసిన తర్వాత ఇలా అయితే లుక్ ఉంటుంది. చాలా బాగుంటుందండి రైస్ కూడా పెరుగు వేసుకొని చేసుకుంటే. ఎక్కువ మసాలాలు అయితే నేనైతే యాడ్ చేయనండి. ఎప్పుడు కూడా మసాలాలు ఉంటే మా ఇంట్లో అసలు తినరు. అందుకని లైట్ మసాలాలతోనే సింపుల్గా అయితే నేను రైస్ చేస్తాను. అంతా యాడ్ చేసిందంతా మనం కలర్ కూడా యాడ్ చేయని అవసరం లేదండి. చాలామంది కుష్కా రైస్ అది కలర్ రావాలనేసి కలర్ యాడ్ చేస్తారు. ఈ విధంగా అయితే కలర్ కూడా యాడ్ చేయని అవసరం లేదండి. రైస్ కూడా భలే వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో కూడా. ముందుగా చెప్పినట్టు ఈ గ్లాస్తో ఒక గ్లాస్ అయితే రైస్ తీసుకున్నానండి. నేను మామూలు సోనా మసూర ఇంట్లో వాడే రైస్ అయితే తీసుకున్నాను. ఇవి నీట్గా వాష్ చేసేసుకొని పెట్టేసుకోవాలా. 2 టైమ్స్ బాగా క్లీన్గా వాష్ చేసుకున్నామంటే రైస్ ఏముండదండి. నేనైతే
ఒక పక్క మసాలా కుక్ అవుతూ ఉన్నప్పుడే నేను రైస్ అయితే వాష్ చేసుకుంటానండి. ఎందుకంటే ముందు వాష్ చేసుకున్నామంటే మెత్తగా రైస్ అయితే అయిపోతాయి. చాలామంది చెప్పారు హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలని. నాకైతే నేను ఎప్పుడైతే నాకు తెలిసిన మెథడ్లో కుక్కర్లో వేసేటప్పుడు ఇట్లానే చేసుకుంటానండి. మిగిలిన టైంలో అంటే నేను ఇలా ఫాలో అయితేనే నాకైతే పర్ఫెక్ట్గా వస్తుంది రైసు. ఇప్పుడు వాష్ చేసుకున్నాం కదా, కొంచెం వాటర్ వేసేసి నానబెట్టుకున్నామంటే మసాలా ఏగి మనకి ఎసురు హీట్ అయ్యేలోపు మనకి ఫుడ్ అయితే రెడీ అవుతుందండి. మసాలా చూడండి థిక్గా ఎంత నీట్గా అయితే వచ్చేసిందో. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇంట్లోనే. చూడండి చూస్తుంటేనే చాలా బాగుంది. మసాలా అయితే బాగా ఏగిపోయిందండి. ఇప్పుడు ఈ గ్లాస్కి రైస్ తీసుకున్నాం కదా, ఈ గ్లాస్తో నేను ఇలాగే 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి ఒక గ్లాస్కి. ఇప్పుడు రైస్ అయితే అక్కడ నానబెట్టేసినాం కదా, ఇప్పుడు ఇక్కడ ఈ మసాలా అంతా దగ్గరికి అయ్యి ఎసురైతే తెల్లుతుందండి. ఒక 5 మినిట్స్ వదిలేసామంటే ఎసురంతా తెల్లుతుంది. ఈలోపు మనం సాల్ట్ అవంతా చూసేసుకొని ఇట్లా వదిలేసామంటే 2 మినిట్స్ లేకల్లా ఇది పొంగు వస్తుంది. పొంగు వచ్చిన తర్వాత రైస్ వేసేసి మూత పెట్టేసామంటే 2 విజిల్స్కి అయితే అయిపోతుందండి. చూసారా ఎంత బాగా లుక్ అయితే కనపడుతుందో. మీకైతే ఎలా ఉందో కానీ నాకైతే అండి ఇది మా ఇంట్లో ఫేవరెట్. మా హస్బెండ్కి కానీ నాకు కానీ బయట నుండి ఫుడ్ అయితే మ్యాక్సిమం ఎప్పుడన్నా తెచ్చుకొని తింటాం, కానీ మ్యాక్సిమం అయితే మేము ఇంట్లోనే కుక్ చేసుకొని ఇట్లానే రైస్ తెచ్చేసుకొని చికెన్ తెచ్చుకొని చేసుకుంటామండి. చూసారా ఇదంతా ఆయిల్ కాదు, మనం పెరుగు వేసాం కదా, మీగడ పైన నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను పెరుగు. ఇదో పెరుగు గిన్నె కూడా నేను ఇంట్లోనే పాలు కాగి పెట్టేసి పెరుగు తయారు చేస్తాను. పైన మీగడ తీయకుండా వేసాం కదా, దాంతో ఆయిల్ లాగా అదంతా పెరుగు తేలున్నది కాబట్టి మీకు అట్లా అనిపిస్తుంది. 2 స్పూన్లు ఆయిల్ వేస్తాను అంతేను, ఎక్కువ ఆయిల్ అయితే పట్టదు. రైస్ అయితే మటుకు చాలా బాగా వస్తుందండి. అయిన తర్వాత చూపిస్తాను. ఒకసారి ఇంట్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. చూడండి ఇట్లా దగ్గరగా పొంగు అయితే వస్తుంది. ఇట్లా దగ్గరగా ఇంకా పొంగుతుంది. తెల్లేటప్పుడు మనం ఈ రైస్లో ఉన్న వాటర్ ఏం లేకుండా అంతా తీసుకోవాలండి. లేదైతే మెత్తగా అన్నా లేదంటే గంజి కట్టడం కానీ అట్లా అవుతుంది రైసు. వాటర్ అంతా వంపేసిన తర్వాత కొంచెం ఉండొచ్చు, ఏం కాదు. వాటర్ వంపేసుకునేటలోగా మనకి ఇదంతా బాగా దగ్గరికి వచ్చేసి తెల్లేదానికి దగ్గర అవుతుంది. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇట్లా ఎసురు కాగేటప్పుడు ఆయిల్ అంతా పైకి తేలి దగ్గరకు వచ్చేసి ఇట్లా పొంగే టైంలో మనము రైస్లో వాటర్ వంపేసుకున్నామంటే సరిపోతుందండి. మరి ఎక్కువసేపు అయితే బియ్యం నానబెట్టి చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇదిగోండి నేనైతే రైస్లో వేసేస్తున్నాను.